ఇక డీటెయిల్స్ చూస్తే మెట్పల్లి పట్టణంలోని బస్సు డిపో ఎదురుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి తనయుడు సుప్రీంకోర్టు న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమిరెడ్డి కరంచంద్రులు ఆవిష్కరించారు. గతంలో లారీ ఢీకొట్టడంతో ధ్వంసమైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థానిక రైతు మిత్ర సంఘం డ్రైవర్స్ యూనియన్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దురదృష్టవశాత్తు ఏదో హెవీ వెహికల్ వచ్చి దాన్ని కొట్టడము మళ్ళీ తయారు చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బాగా కదా తయారు చేసుకోవడం జరిగింది. ఇది అప్పుడు నేను చేసిన ఇప్పుడు కూడా నేనే చేయడం అదృష్టంగా భావిస్తున్నా. కొమిరెడ్డి రాము గారికి దళితులంటే విపరీతమైన అభిమానం. మనమందరం కూడా కుటుంబ సభ్యులాగానే ఉన్నాం. ఇందిరానగర్కి ఏ పార్టీ జీప్ కానీ రావడానికి ధైర్యం చేశారు. కాబట్టి వీళ్ళు ఎవరిని రాణించేవాళ్ళు కాదు. కొమిరెడ్డి రాములు గారి జీపే అక్కడ కొమిరెడ్డి రాములు గారినే రాణించేవాళ్ళు. వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ప్రేమగా చూస్తున్నారు. ఇప్పుడున్న యువతరం కూడా ఎవరైతే దళితులలో వాళ్ళు కూడా పార్టీలు పక్కన పెట్టి కేవలం వ్యక్తిగతంగా ఎంతో అభిమానం ఉంది. మైనారిటీలన్నా కానీ దళితులన్నా కానీ వాళ్ళకి ఎంతో ప్రేమ. అలానే మీరు రాజీవ్ గాంధీ గారి చరిత్ర చూసినట్టయితే కూడా రాజీవ్ గాంధీ గారి కానివ్వండి కాంగ్రెస్